నమస్తే విద్యార్థి మిత్రులారా, నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం నౌన్, నంబర్, వచనము, నామవాచకము, దాని యొక్క వచనము అంటే ఏకవచనము, బహువచనము, వీటిని చూద్దామమ్మా. మరి ఏకవచనంలో ఉన్న నౌన్కి బహువచనంలోకి ఎలా మారుస్తారు, ఈ విధానం మనము ఈరోజు క్లాస్లో తీసుకుందామమ్మా. ద నౌన్, నంబర్, వచనము. దెర్ ఆర్ టూ నంబర్స్ ఇన్ ఇంగ్లీష్. ఆంగ్లంలో రెండు వచనములు కలవు, ఏకవచనము, బహువచనము. దాన్ని సింగ్యులర్ అంటే ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనము. ఇక్కడ రాష్ట్రమా, సింగ్యులర్ ఏకవచనము, ప్లూరల్ బహువచనము. సింగ్యులర్, ప్లూరల్. మరి సింగ్యులర్ ఇప్పుడు మనం ఒక విధంగా తెలుగులో కనుక మనం చూస్తే నది, నదులు, చెట్టు, చెట్లు, ఈ విధంగా మనం తెలుగులో మారుస్తాము. అదేవిధంగా ఆంగ్లంలో ఏకవచనంలో దాన్ని బహువచనంలోకి ఎలా మార్చాలి చూద్దామమ్మా. నంబర్ 1, బై యాడింగ్ ఎస్. జనరల్లీ ఇంగ్లీష్లో ఒక నౌన్కి ఆ నౌన్ చివర ఎస్ జోడిస్తే అది ప్లూరల్ అవుతుందమ్మా. ఎగ్జాంపుల్, బ్యాగ్, బ్యాగ్స్, మ్యాట్, మ్యాట్స్, బ్యాట్, బ్యాట్స్, డాగ్, డాగ్స్. ఇవి జనరల్ అమ్మా ఎస్ జోడిస్తాయి. కాకపోతే ప్రతి నౌన్కి ఎస్ జోడించడమ్మా, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండో చూడండి అమ్మా, ఎలా ఉంది. ఏకవచనం చివర ఓ, ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ లేదా జెడ్ ఉన్నచో ఈఎస్ జోడించాలి. ఇకో, ఇక్కడ చివర ఓ ఉందమ్మా, ఇకోస్, ఈఎస్ వచ్చిందమ్మా. హీరో, ఓ ఉంది, హీరోస్. బస్, బసెస్, క్లాస్, క్లాసెస్, బుష్, బుషెస్, మ్యాచ్, మ్యాచెస్, వాచ్, వాచెస్, బాక్స్, బాక్సెస్, టోపాజ్, టోపాజెస్. ఇక దీనికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మరి సపోజ్ చివర ఓ వస్తే మరి ఈఎస్ జోడించాలా, ఎస్ వస్తే ఈఎస్ జోడించాలి. కాకపోతే ఇట్ హ్యాస్ సమ్ ఎక్సెప్షన్స్, కొన్ని మినహాయింపులు అమ్మ. చూద్దాం మనం ఎక్కడ ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఉందండి. ఫోటో అంటే ఫొటోస్, ఫోటోకి ఏమవ్వాలి, ఫొటోస్. ఈఎస్ రాదమ్మా ఈ ఫోటోలో, ఓన్లీ ఎస్. అంటే ఇవి మినహాయింపులు అనమాట. స్టమక్, స్టమక్స్, ఆక్స్, ఆక్సన్, రేషియో, రేషియోస్. ఇక మూడవది, వైతో అంతమయ్యే వాటికి ఐఈఎస్ జోడించాలి. ఏ నౌన్స్ అయితే ఉంటాయమ్మా, ఏ నామవాచకాలు వైతో అంతమవుతావో వాటికి ఐఈఎస్ జోడించాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సిటీ, సిటీస్, స్టోరీ, స్టోరీస్, బేబీ, బేబీస్, లేడీ, లేడీస్. ఇవి వైతో అంతమవుతున్నాయి, ఐఈఎస్ జోడించాము చివర. దీనికి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. లెట్స్ సి. డే, రోజు, డేస్. ఇక్కడ డే వచ్చింది, ఐఈఎస్ లేమో ఎస్ పెట్టామంతే, ఇది మినహాయింపు. అలాగే జర్నీ, జర్నీస్. ఈ విధంగా వై వచ్చిందంటే ప్రతి నౌన్కి ఐఈఎస్ జోడించాల్సిన అవసరం లేదు, ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ మారుతుంటాయన్నమాట. డే, డేస్ అనమాట. నెక్స్ట్ నాలుగో నియమం, ఎఫ్ఈతో అంతమయ్యే వాటికి విఈఎస్ జోడించాలి. అంటే నామవాచకం చివర, నౌన్ చివర ఎఫ్ లేదా ఎఫ్ఈ ఉన్నట్లయితే ఆ నౌన్స్ కి విఈఎస్ జోడించాలమ్మా, విఈఎస్ జోడిస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ లైఫ్, లీవ్స్. ఇక్కడ ఎఫ్ఈ ఉందమ్మా, విఈఎస్ వచ్చింది ఇక్కడ. లైఫ్, లీవ్స్. లీఫ్, లీవ్స్. సెల్ఫ్, సెల్వ్స్, థీఫ్, థీవ్స్. ఇవి ఎఫ్ లేదా ఎఫ్ఈతో అంతమయ్యేవన్నా. ఇక దీనికి కూడా ఇంకొన్ని మినహాయింపులు ఉన్నాయమ్మా, ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. చూద్దాం ఏంటి అవి. చీఫ్, చీఫ్స్, రూఫ్, రూఫ్స్, బ్రీఫ్, బ్రీఫ్స్. ఈ విధంగా ఇవి ఎగ్జాంపుల్స్ గా చెబుతున్నానమ్మా నేను. ఇది మళ్ళీ బేసికే, ఇది బేసిక్ గ్రామరే. ఇవి మినహాయింపులమ్మా. ఇక ఐదవ రూల్ చూద్దాం. బై చేంజింగ్ అ వావెల్ ఇన్ ద నౌన్. నౌన్ ఏదైతే ఉంటుందమ్మా, ఆ నౌన్ లో ఒక వావెల్ అంటే ఒక అచ్చులు అంటాం కదా, ఏఈఐఓ ఉంటాయమ్మా ఇంగ్లీష్ లో. వాటిని మారిస్తే ఒక ఏకవచనము, ఒక సింగులర్, ప్లూరల్ అవుతుందమ్మా. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, మ్యాన్, మెన్. మ్యాన్ లో ఉన్న ఏ, ఇది వావిల్ అమ్మా, అచ్చు. దీన్ని మార్చి ఈ పెట్టాము ఇక్కడ, మెన్. మ్యాన్ ఏమైంది, మెన్ అమ్మా. ఉమెన్, విమెన్, ఫూట్, ఫీట్, గూస్, గీస్, ఆక్స్, ఆక్సన్, మౌస్, మైస్. ఈ విధంగా మారుతాయమ్మా. ఇప్పుడు ఆరోజు చూద్దాం మనము. ప్లూరల్ ఇన్ రిలేషన్స్. సంబంధాల్లో బహువచనం ఎలా ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు తప్పులు వాడుతూ ఉంటాం.
ఎలా అమ్మో చూద్దాం. డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా, ఈ డాటర్ తర్వాతనే ఎస్ పెట్టాలమ్మా. డాటర్స్ ఇన్ లా, డబ్ల్యూ తర్వాత లా తర్వాత ఎస్ పెట్టకూడదు. నెక్స్ట్ స్టెప్ ఫాదర్, స్టెప్ ఫాదర్స్, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, స్టెప్ సన్, స్టెప్ సన్స్. ఈ విధంగానమ్మా ఈ సంబంధాల్లో బహువచనాలు ఈ విధంగా మారుతుంటాయి. నెక్స్ట్ 7th అమ్మా, 7వది. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. కొన్ని నామవాచకాలు ఎల్లప్పుడూ బహువచనాలుగా ఉంటాయమ్మా. అవేంటి చూద్దామమ్మా. స్పెక్టకల్స్, డ్రావర్స్, సీజర్స్, టంగ్స్, ట్రౌజర్స్, ఆర్మ్స్, అసెట్స్, రిచెస్, ఇవన్నీ ఎల్లప్పుడూ ప్లూరల్ గానే బహువచనంగానే వాడతారమ్మా. నెక్స్ట్ 8వదమ్మా. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. కొన్ని నౌన్స్ అమ్మా అవి ఎప్పుడు సింగులర్ గానే యూజ్ చేస్తాం. కనపడడానికి ప్లూరల్ గా ఉంటాయి, అవి కనిపించడానికి బహువచనంగానే ఉంటాయి. కాకపోతే అవి బహువచనాలు కావమ్మా, అవి ఏకవచనాలే. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ చివరిగా ఎస్ ఉందమ్మా, ఇది బహువచనం కాదు, ఏకవచనమే. పాలిటిక్స్ ఎస్ ఉందమ్మా, ఏకవచనమే. అలాగే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సివిక్స్ ఇవన్నీ ఏకవచనాలేనమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీ అభ్యర్థులు కన్ఫ్యూజ్ చేయడానికి వీటిని బహువచనంగా వాడతారు, కాకపోతే ఇవి ఏకవచనాలేనమ్మా. వెల్, 9వది. సమ్ నౌన్స్ ఆర్ బోత్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. కొన్ని నామవాచకములు ఏకవచనంగా వాడచ్చు, బహువచనం కూడా వాడచ్చు. అవి చూద్దాం ఏంటియో. షీప్, డియర్, స్వైన్, కార్డ్ ఎట్సెట్రా, ఇవి ఏకవచనాలు యాజ్ వెల్ యాజ్ బహువచనాలమ్మా. నెక్స్ట్ 10వది. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ మటీరియల్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్. గుణవాచక నామవాచకము మరి అలాగే పదార్థవాచక నామవాచకాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్లూరల్స్ ఉండవమ్మా, నో ప్లూరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, చారిటీ, కాపర్, గోల్డ్, రైస్, షుగర్ ఎట్సెట్రా. లవ్ ప్రేమ, దీనికి బహువచనం లేదమ్మా. అలాగే చారిటీ, కాపర్, గోల్డ్, రైస్, షుగర్ వీటికి బహువచనాలు లేవు. నెక్స్ట్ 11 చూద్దామా. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అమ్మా, అంటే రెగ్యులర్ అంటే క్రమ పద్ధతిలో లేనివి. మరేంటి? ఫార్ములా, సూత్రము, మనం సూత్రములు అంటామమ్మ తెలుగులో, కాకపోతే ఇంగ్లీష్ లో ఫార్ములాస్ అన్నారమ్మా. మరేమంటారు? ఫార్ముల్లీ. ఫార్ములీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇక్కడ కూడా ఇస్తారమ్మా, ఫార్ములాస్ అని ఇస్తారు. అప్పుడు మనం ఏమవుతానికి ఫార్ములీ అని వెళ్ళమ్మా. రేడియస్, ర్యాడీ, మీడియం, మీడియా. స్కూల్లో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇక వేరే మీడియం ఉంటే అప్పుడు మీ స్కూల్లో ఎన్ని మీడియంస్ ఉన్నాయరా అంటాం. అప్పుడప్పుడు ఎన్ని మీడియంస్, ఇది తప్పమ్మా. మరి ఏమనాలి? మీడియా, మీడియం, మీడియా. సిలబస్, సిలబీ, లార్వా, లార్వీ. ఈ విధంగా ఇవి సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అమ్మా. ద నౌన్ కేస్. కేస్ అంటే తెలుగులో విభక్తి అంటామమ్మా. మన తెలుగు భాషలో 8 విభక్తులు ఉన్నాయి. విభక్తి అంటే ఏంటి మరి? విభక్తి అంటే నామవాచకము లేదా సర్వనామం యొక్క రూపములు మరియు వాక్యంలో ఇతర పదాలతో వాటికి ఉండే సంబంధము ఏదైతే సూచిస్తుందో దాన్ని విభక్తి అంటారమ్మ తెలుగులో. అలాగే ఇంగ్లీష్లో ద ఫార్మ్ ఆఫ్ నౌన్ అండ్ ప్రొనౌన్ ఇన్ అ సెంటెన్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ అదర్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ కేస్. ఇదమ్మా కేస్ అంటే. సో విభక్తి. ఆంగ్లంలో 5 విభక్తులు ఉన్నాయమ్మా. ద నౌన్ కేస్, నామినేటివ్ కేస్, దీన్ని మన తెలుగులో ప్రథమ విభక్తి అంటామమ్మా. నామినేటివ్ కేస్ అంటే ఏమిటి? A noun or a pronoun is the subject of the verb. ఇప్పుడు మనకు తెలుసమ్మా, సెంటెన్స్ అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ప్రెడికేట్ అంటే వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అన్నమాట, లేదా వర్బ్ అండ్ కాంప్లిమెంట్ అన్నమాట. అయితే ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్, అయితే ఏదైతే నౌను లేదా ప్రొనౌను ఈ వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఉంటుందో, వర్బ్ యొక్క సబ్జెక్ట్ అర్థం చేసుకోండి అమ్మా. ఇది కొంచెం డీప్ ఇది. అంటే సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ అమ్మ. కర్త, క్రియ, కర్మ. అయితే సెంటెన్స్ లో క్రియకి సబ్జెక్ట్ గా ఏదైతే పని చేస్తుందో దాని నామినేటివ్ కేస్ లేదా ప్రథమ విభక్తి అంటామమ్మా. ఎగ్జాంపుల్ తో ఇంకొంచెం క్లియర్ అవ్వచ్చు మీకు. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. రాజన్న ప్లోడ్ ద ఫీల్డ్. రాజన్న ప్లోడ్ ద ఫీల్డ్. ఈ సెంటెన్స్ లో అమ్మా రాజన్న సబ్జెక్ట్, ప్లోడ్ ద ఫీల్డ్ ఇది ప్రెడికేట్ అమ్మా. ప్రెడికేట్ అంటే దాంట్లో ఏముంది? ప్లోడ్ వర్బ్, ద ఫీల్డ్ ఆబ్జెక్ట్ అమ్మా.
అయితే ఈ సెంటెన్స్ లో రాజన్న అనే పదము రాజన్న సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ప్లోడ్. అయితే ఈ ప్లోడ్ అనే వర్బ్ ఏదైతే ఉందో ఈ వర్బ్ కి రాజన్న ఈ సబ్జెక్ట్ అమ్మ. అందుకే దీన్ని నామినేటివ్ కేస్ లేదా ప్రథమ విభక్తి అంటారు. రాసుకోండి ప్లీజ్. నేను తెలుగులో చెప్పింది రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకోండి అమ్మా. వెల్, ఇక నెక్స్ట్ రెండవది ఆబ్జెక్టివ్ కేస్ లేదా అక్యూసేటివ్ కేస్ అమ్మ. సబ్జెక్టివ్ కేస్ అంటే ఇది నామినేటివ్ కేస్ ప్రథమ విభక్తి. ఇక రెండవది వచ్చి ఆబ్జెక్టివ్ కేస్ లేదా అక్యూసేటివ్ కేస్ అంటారు, ద్వితీయ విభక్తి. అయితే దీంట్లో ఏముంటుందమ్మా, a noun or a pronoun is the object of the verb. ఒక నౌను లేదా ప్రొనౌను, నామవాచకము లేదా సర్వనామము, ఇది క్రియ యొక్క కర్మ ఉంటుందమ్మా, కర్మగా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? క్రియ యొక్క కర్మగా. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్ అవుతుంది. రాజన్న ప్లోడ్ ద ఫీల్డ్ అదే ఎగ్జాంపుల్ అదే ఇచ్చానమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా. దీంట్లో ద ఫీల్డ్ అనేది ఆబ్జెక్ట్ అమ్మా. ద ఫీల్డ్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్. దేని ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ప్లోడ్. ఈ ప్లోడ్ ఏదైతే దున్నాడు అనే అర్థం ఉందో ఈ వర్బ్ కి ఇది ఆబ్జెక్ట్ అమ్మా. నామినేటివ్ కేసులనేమో రాజన్న సబ్జెక్టు, దీంట్లోనేమో ద ఫీల్డ్ అనేది ఆబ్జెక్ట్ అమ్మా. ఇక నెక్స్ట్ మూడో చూద్దాము, డేటివ్ కేస్, చతుర్థి విభక్తి. ఏ విభక్తి ఇది? చతుర్థి విభక్తి అమ్మా. మరి దీంట్లో ఏముంది? a noun or a pronoun is the indirect object of the verb. చూడమ్మా, సెంటెన్స్ లో అప్పుడప్పుడు ఆబ్జెక్ట్స్ రెండు ఉంటాయమ్మా. రెండు ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే ఉంటాయో అందులో ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంకోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందమ్మా. ఒక డైరెక్ట్, ఒకటి ఇండైరెక్ట్. అయితే దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. గాడ్ గేవ్ మీ లైఫ్. దీంట్లో గాడ్ సబ్జెక్ట్ అమ్మా, గేవ్ వర్బ్, మీ ఆబ్జెక్ట్, లైఫ్ ఆబ్జెక్ట్, ఈ రెండు ఆబ్జెక్టులు అమ్మా. దీంట్లో ఈ రెండు ఆబ్జెక్ట్లే. అయితే లైఫ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా, ఇది డిఓ. ఈ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా, ఐడిఓ. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే ఏ వర్డ్ అయితే, ఏ నౌను లేదా ప్రొనౌన్ అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ చూపెడుతుందో దాన్ని డేటివ్ కేస్ లేదా చతుర్థి విభక్తి. మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ గేవ్. ఈ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ వర్బ్? ఇక్కడ వర్బ్ గేవ్ అన్నమాట. ఈ గేవ్ కి మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ కాల్డ్ డేటివ్ కేస్, చతుర్థి విభక్తి. నాలుగోది చూద్దాము. నాలుగోది వచ్చి పొసెసివ్ కేస్ అమ్మా. మనకు తెలుసు పొసెషన్. పొసెషన్ అంటే ఉండడము, ఉంచుకోవడము, సొంతము, ఇలా అంటాం అన్న పొసెషన్. అయితే ఇక్కడ పొసెసివ్ కేస్ అంటే తెలుగులో షష్ఠి విభక్తి అంటాం అన్నమాట. షష్ఠి అంటే యొక్క, నా యొక్క, మీ యొక్క ఏతుంటుందో అదే షష్ఠి విభక్తి అమ్మ. ఇక్కడ ఉంది a noun or pronoun shows possession or authority. నౌను లేదా ప్రొనౌను, నామవాచకము లేదా సర్వనామము, ఇది స్వంతం. పొసెషన్ అంటే మన స్వంతం అని సూచిస్తున్నాము. దీంట్లో మనది, నా యొక్క, ఈ విధంగా. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్తో క్లియర్ అవుతుంది. ఇంకా టాగోర్స్ పోయమ్స్. టాగోర్స్ పోయమ్స్, ఇక్కడ టాగోర్స్ ఇది అపాస్ట్రఫీ ఎస్ అమ్మా. ఇది ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఇది షష్ఠి విభక్తిలోకి వస్తుందమ్మా. టాగోర్స్ పోయమ్స్, ఇట్ మీన్స్ పోయమ్స్ రిటన్ బై టాగోర్. నెక్స్ట్ శివాస్ హోమ్. శివాస్ హోమ్ మీన్స్ హోమ్ బిలాంగ్స్ టు శివ. శివ యొక్క ఇల్లు. టాగోర్ యొక్క కవితలు శివ యొక్క ఇల్లు. యొక్క అని అంటారు చూడ, అది షష్ఠి విభక్తి అమ్మ. అది ఐదవది వచ్చి ఒకటి కేసు అమ్మ. ఒకటి కేసు అంటే సంబోధన విభక్తి. సంబోధన అంటే ఒకరిని మనం సంబోధిస్తాము, ఒకరిని పిలుస్తాం కదా పేరుతో, దాన్ని ఒకటి కేసు అంటారు. లేకపోతే దీన్ని నామినేటివ్ ఆఫ్ అడ్రస్ కూడా అంటారమ్మా. సంబోధన విభక్తి అంటే డెఫినేషన్ చూద్దామమ్మా. a noun is the name of the person spoken to. మనం ఎవరికైతే మాట్లాడతామో, ఎవరైనా పేరు పెట్టి పిలుస్తామో అది సంబోధన విభక్తి అమ్మా, వొకేటివ్ కేసు. చూద్దాం మరి ఎగ్జాంపుల్. చిన్న కమ్ హియర్. చిన్న అనేది నౌన్ అమ్మా. ఇక్కడ చిన్న ఈజ్ ఇన్ నామినేటివ్ కేస్. ఎప్పుడైతే మనం ఇక్కడ పేరు పెట్టి పిలిచామో, చిన్న కానీ ఇంకేదైనా సురేష్ కానీ మహేష్ కానీ పేర్లు పెట్టి పిలుస్తామో దీన్ని సంబోధన విభక్తి అంటారమ్మా. సంబోధిస్తాం వాళ్ళని, ఆంగ్లంలో వొకేటివ్ కేస్. ఇంతటితో ఇక్కడ అవుదామమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.